చేతులెత్తి దీవించు, ఆశీర్వచనం పలుకు, నీ కుటుంబంతో పలుకు, నీ కోడలతో పలుకు, నీ కొడుకుతో పలుకు, నీ అల్లుడితో పలుకు, నీ మనవ సంతానంతో ఆశీర్వచనం పలుకు. నా పిల్లలారా, నేను జీవము గల దేవుని బిడ్డను, సేవకురాలిని, నేను నా తండ్రిని సేవిస్తున్నాను. నా తండ్రి ఆశీర్వాదము మీ అందరి మీదికి వస్తుంది, వచ్చుగాక. నా పిల్లలారా, నా కుమారుడా, నా కుమార్తె, నా తండ్రి నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదించిన నా తండ్రి బిడ్డను నేను చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. నా సంతానమా, నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఆయనకు భయపడి జాగ్రత్తగా బ్రతకండి, వర్ధిల్లుతారు నాయనలారా అను శుభం పలుకు, ఆశీర్వచనం పలుకు, నా దేవుని బట్టి దీవెన పలుకు. ఇస్సాకు పలికింది నెరవేరింది, యాకోబు పలికింది నెరవేరింది, యోసేపు పలికింది నెరవేరింది, మోషే పలికింది నెరవేరింది. కావాలంటే చూసుకోండి, మొత్తం నెరవేరినాయి. ఒక దేవుని సేవకురాలివి నువ్వు ఈరోజు, నువ్వు దేవుని సేవకుడివి నువ్వు ఈరోజు. జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న భక్తుడివి నువ్వు, భక్తురాలివి నువ్వు. ఏం పాస్టరా, ప్రసంగం చేస్తేనే పాస్టర్ సేవకుడు అనుకోకు. ఆయనను సేవించుచున్న వారందరూ ఆయన భక్తులు, భక్తులందరూ ఆయన సేవకులే. ఈ కొన్ని ప్రత్యేకమైన సేవలు అంతే: వాక్య సేవ, సంగీత సేవ, సువార్త సేవ, ప్రవచన సేవ, ప్రార్థన సేవ. ప్రార్థించడం కూడా అద్భుతమైన సేవ, దాని గురించి అచ్చంగా మాట్లాడు. అట్లా నువ్వు చేసే సేవలు నువ్వు చేస్తున్నావు బిడ్డ. ఆత్మని రక్షిస్తున్నావు, నువ్వు సువార్త చెప్తున్నావు, నువ్వు సువార్తికురాలివి. నా తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని సంచరిస్తూ నువ్వు యేసయ్యకు సాక్షిగా ఉన్న బిడ్డవి నువ్వు. నీ ఇంటిని నువ్వు ఆశీర్వదించడానికి యోగ్యురాలివి. నీ పలికి ఆశీర్వచనం నీ ఇంటి మీదకి వచ్చింది, నీ పిల్లల మీదకి వచ్చింది, నీ కుటుంబం మీదకి వచ్చింది. శాపం పలికితే శాపమే వచ్చింది. శాపం పలకొద్దు, దుష్టుడు అట్ట శోధిస్తాడు మన